డింపుల్ యోగి కుదిపేరో కదిపేరో అన్నారు, అది తెలియదు కానీ డింపుల్ మాత్రం డెఫినెట్ గా కుదిపేసిందా? చెప్పండి ఎలా ఉంటుంది? ఐ డిడ్ మై జాబ్. ఒకసారి జడ్జెస్ ని అడిగితే అడుగుదాం. జడ్జెస్ ని అడిగే ముందు అసలు మీ కొరియోగ్రాఫర్ భాష హాయ్ హాయ్. ఏంటి ఎలా ఉంటుంది మీకు? సూపర్. అవునా? అంటే మీరు డింపుల్ తో కలిసి వైల్డ్ రికార్డ్ ఎంట్రీ లాగా ఈ స్టేజ్ పైనకి వచ్చినప్పుడు ఉన్న వాళ్ళందరికీ ఛాలెంజ్ చేశారు, మీరు కుదిపేస్తాను అని. సాధించేశారా? డెఫినెట్ గా మేము అనుకుంటున్నాం, అది జడ్జెస్ నోట్ తో. సో వాళ్ళ ఇంకా కాస్త బాగుంటుంది కదా. మరి డింపుల్ అండ్ భాషా పర్ఫార్మెన్స్ గురించి రోజా గారు మీరేమంటారు? డింపుల్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో మీరు వచ్చినప్పుడు ఆ ఇచ్చిన ఎనర్జీ లెవెల్స్, స్టైల్, ఎక్స్ప్రెషన్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. కానీ ఈ సాంగ్ లో మాస్టర్ గారు మీరు కూడా చూసుంటారు, ఫస్ట్ బాయ్స్ మీద పడుకొని తిరుగుతుంది కదా స్టార్టింగ్ లో. ఇది ఐటమ్ సాంగ్ అన్నప్పుడు దానికి తగ్గ కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. మీకు ప్లస్ ఈ సాంగ్ చాలా ప్లస్. అసలు ఈ సాంగ్ వింటేనే ఒకలాంటి ఐటమ్ సాంగ్, ఇదిలో ఒక ఊపు వచ్చేస్తుంది. అక్కడ ఎక్స్ప్రెషన్ కూడా వాళ్ళు సపరేట్ సౌండ్స్ ఇచ్చున్నారు ఆ అమ్మాయి, కానీ తను మరి బ్యాలెన్స్ లేకనో ఏంటో తెలియలా స్టడీగా ఉంది. చేతులతోన్నా చేసి ఫేస్ ఎక్స్ప్రెషన్ ఆహా అన్నప్పుడంతా కొంచెం ఇచ్చుంటే ఇంకొంచెం ఆ ఐటమ్ సాంగ్ ఎఫెక్ట్ ఉండేది. ఫుల్ ఎనర్జీతో డాన్స్ చేస్తున్నారు, కానీ అక్కడక్కడ కొంచెం ఎరాటిక్ ఎక్స్ప్రెషన్స్ కూడా ఇచ్చుంటే ఇంకా బాగుండేది. ఓవరాల్ గా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. రోజా మేడం స్కోర్స్ నోట్ చేసుకుంటారు, మనకు చెప్పరు, స్కోర్స్ చెప్పేవారు. నెక్స్ట్ నోబుల్ మాస్టర్ మీరేమంటారు? పవర్ గా ఉంది. యాటిట్యూడ్ వాస్ సో బ్యూటిఫుల్, చాలా బాగా యాటిట్యూడ్ ఇచ్చారు. కానీ ఈ రౌండ్ ఏమో దానికి తక్కినట్టు మనం చేయాలి. అది వచ్చి ఆ ఫ్లేవర్ కొంచెం కాదు ఎక్కువ మిస్. తర్వాత బాయ్స్ కొంచెం అటు ఇటు కొంచెం మిస్ అయ్యి వచ్చిందారు. బట్ మెయిన్ కంటెస్టెంట్ ఈస్ అవర్ గోల్ లేదా. సో కంటెస్టెంట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇంకా కొంచెం ఇది ఎలాంటి క్యాప్షన్ వచ్చినప్పుడు అది కొంచెం చూసుకోండి. ఆ క్యాప్షన్ కి ఎంఫసైజ్ చేయండి. ఆ క్యాప్షన్ కి ఇంపార్టెన్స్ ఇస్తే ఏమి ఇస్తారో దానికి తక్కువ చేస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే డింపుల్ లాగా మంచి డాన్సర్, మంచి పర్ఫార్మర్, యాటిట్యూడ్ ఉంది, ఎనర్జీ ఉంది, ఎక్స్ప్రెషన్ ఉంది, అన్నీ ఉంది. ఇది కొంచెం యాడ్ అయితే కొంచెం కాదు తప్పకుండా యాడ్ అవ్వాలి. అదే దానికే అది పెట్టాము. సో దానివల్ల కొంచెం తగ్గింది. బట్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నోబుల్ మాస్టర్ 85 మార్క్స్ ఇచ్చారు అవుట్ ఆఫ్ 100. మరి మీ తోటి పార్టిసిపెంట్ వాళ్ళు ఏమంటారు చూద్దాం. ముందుగా అనన్య, మీ ఇంట్రొడక్షన్ సాంగ్ నిజంగా నాకు కూడా చాలా నచ్చింది, బాగుండింది. అది సాంగ్ సెలెక్షన్స్ కూడా బాగున్నాయి మీవి. బాయ్స్ నిజంగానే అటు ఇటు కొంచెం వాళ్ళ కోఆర్డినేషన్ మిస్ అయింది. మేబీ లాంగ్వేజ్ ప్రాబ్లం అని మీరు చెప్పారు కదా, ఫాలో అవ్వలేకపోయారేమో మేబీ. బట్ రిథమ్ కూడా కొంచెం అటు ఇటు మిస్ అయింది వాళ్ళది. ఓకే అనన్య మీ స్కోర్స్ అవుట్ ఆఫ్ 50. మరి నెక్స్ట్ కీర్తి. It was really sweet and simple. I like very much your attitude अच्छा था और dancing. But judges ने कहा जो item song है उस हिसाब से expression. But okay, it was good. ఓవరాల్ గా అవుట్ ఆఫ్ 100 మీ స్కోర్స్ ఎంతో చూద్దాం. 70. ఇందాక 95, ఇందాక ఆల్మోస్ట్ 100 out of 100 వచ్చింది కీర్తికి, మీకు 70. డోంట్ మైండ్.
ఐ విల్ నాట్. యూ విల్ నాట్. ఓకే. అలాగే ఈరోజు స్పెషల్ గెస్ట్ గా మన దగ్గరికి వచ్చేసారు. అలా మొదలైంది హీరో అండ్ డైరెక్టర్ నాని నందిని. హాయ్ నాని. హలో నందిని మ్యామ్. హాయ్ డింపుల్. Hi. హాయ్. ఎవరు చెప్పాలి? మీ ఇష్టం అండి, హీరో డైరెక్టర్ ఫస్ట్ ఎవరు చెప్పినా పర్లేదు నాకు. సరే ఓకే. డింపుల్, ఐ రియలీ లైక్ యూ. Thank you so much. నిన్ను చూసినాను సార్, నాకేం అనిపించలేదు, అంత పర్ఫెక్ట్ గా ఉంది. అండ్ యూ డిడ్ అ వెరీ గుడ్ జాబ్. థ్యాంక్ యూ సార్. వెరీ నైస్. అయితే ఏమైపోయింది బాబాయ్, బాయ్స్ కి ఏమైపోయింది అంటే నార్మల్ గా నాకు ఎప్పుడైనా ఇలాంటి షోలు చూస్తున్నప్పుడు బాయ్స్ మీదకి నా దృష్టి వెళ్ళదు. ఎందుకంటే వాళ్ళు ఎంత సింక్రనైజ్డ్ గా ఉంటారంటే ఒక ఆల్మోస్ట్ రోబోట్స్ లా ఉంటారు. అంటే వాళ్ళ మీద నుంచి దృష్టి పక్కకి వెళ్ళదు అసలు. అంటే నేను అనేది ఏంటంటే వాళ్ళ పర్ఫెక్ట్ ఉంటారు, వాళ్ళు తప్పు చేయలేరని ఒక తెలియకుండా ఫిక్స్ అయ్యి పార్టిసిపెంట్ ఎలా చేస్తున్నారు అంతే చూస్తాం. తెలియకుండా డింపుల్ చూస్తుంటే నాకు బ్యాక్గ్రౌండ్ లో ఏదో చిన్న గడబడి జరిగినట్టు అంటే ఏదో సింక్ ఏదో మిస్ అయిందా ఏంటా అని చూస్తే యాక్చువల్లీ కొంచెం అవుట్ సింక్ లో వెళ్తుండింది. అంటే దాని కారణం ఏంటో తెలియదు. పాపం వాళ్ళకి టైం దొరకలేదో, మరి చాలా తక్కువ టైంలో ప్రాక్టీస్ చేయాల్సి వచ్చిందో, ప్రాక్టికల్ ఇష్యూస్ ఏంటో నాకు నిజంగా తెలియదు. వాళ్ళది కూడా కొంచెం సింక్రనైజేషన్ కొంచెం పర్ఫెక్ట్ గా ఉండుంటే డింపుల్ పర్ఫార్మెన్స్ ఇంకొంచెం ఎలివేట్ అయ్యిందేమో అనిపించింది. దట్స్ వాట్ ఐ థాట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ నాని. థ్యాంక్ యూ. ఈ అమ్మాయి పేరేంటి? సింపుల్. అనుకుంటున్నాం. అండ్ షీ ఇస్ నాట్ సింపుల్. డింపుల్ కాదు పేరు, అబద్ధం చెప్పింది మీ అందరికి. మరి అసలు పేరేంటి తెలీదా నీకు? లేదే. మల్లికా షరావత్. థ్యాంక్ యూ సో మచ్. షీ వాజ్ రియలీ వెరీ గుడ్, వెరీ స్టైలిష్, వెరీ కాన్ఫిడెంట్. ఎక్కడ తప్పు జరిగిందంటే, ఇప్పుడు ఒక డాన్సర్ గా మెయిన్ చేస్తున్నప్పుడు మిగతా అంత కాన్సన్ట్రేషన్ తన పర్ఫార్మెన్స్ మీద ఉండాలి కదా. ఎక్కడైతే బాయ్స్ తప్పు చేయడం మొదలు పెట్టారో షీ గాట్ డిస్టర్బ్. మన కంటి విజన్ ముందు ప్రాబ్లం జరిగితే ఆటోమేటిక్ గా డిస్టర్బెన్స్ అయిపోతుంది. సో ఐ ఫెల్ట్ అక్కడ యాజ్ అ టీమ్ సమ్వేర్ షీ గాట్ ఎఫెక్టెడ్. అదర్వైజ్ షీ వాజ్ వెరీ స్టైలిష్, వెరీ గ్రేస్ఫుల్ అండ్ వెరీ 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 నైస్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అంతేనా? బాయ్స్ వల్ల మీకేమన్నా కైండ్ ఆఫ్ కొంచెం ఎస్ నథింగ్ మోర్ దెన్ దట్. సో భాష, ఇంతమంది కమెంట్స్ విన్న తర్వాత ఇప్పుడేమంటారు? సో ఈ తప్పు మళ్ళీ జరగకుండా చూసుకుంటాను. అంతేనా? ఓకే, వెరీ స్వీట్ ఆఫ్ యూ. ఒకసారి మీ ఎస్ఎంఎస్ కూడా డింపుల్. మీరు నా పర్ఫార్మెన్స్ చూసారు కదండి. నాకు ఓట్ చేయాలంటే ZTNR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి DIMPLE డింపుల్ అని టైప్ చేసి 57575 కి SMS చేయండి. అండ్ ప్లీజ్ డూ ఓట్ ఫర్ అస్. థ్యాంక్ యూ.